తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాహుల్ గాంధీ ఒక విఫల నాయకుడు అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. నరేంద్ర మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని, రాహుల్కి మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అంటున్నారు. నాయకుడిగా రాహుల్ పనికిరారనే, నడవలేని నేతకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారంటూ సెటైర్లేశారు రఘునందన్. రాహుల్ అయితే పీఓకేని భారత్లో కలిపి ఉండేవారన్న రేవంత్ ఇందిరా రాజీవ్లు ఆ పని ఎందుకు చేయలేకపోయారో చెప్పాలి అన్నారు. కవిత వెనుక ఎవరున్నారో, ఆమెతో అలా ఎవరు మాట్లాడిస్తున్నారో చెప్తాను అన్నారు రఘునందన్ రావు. సార్, రేవంత్ రెడ్డి గారు చాలా ఆవేశపడి అవసరం లేని సందర్భం లోపల అవసరం లేని మాటలు మాట్లాడతారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక లీడర్కి గీటురాయి ఏంటంటే ఎన్నికలు. ఈ దేశ సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికలు కానివ్వండి, సుమారు 40 సార్లు ఎన్నికలలో ఓడిపోయినటువంటి నాయకుడు, ఒక విఫల నాయకుడు, పనికిరానటువంటి నాయకుడు అని ముద్రేసుకున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. వారికి మోడీ గారికి తోటి కంపారిజన్ ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి గారు? కంపారిజన్ ఆఫ్ రాహుల్ గాంధీ అండ్ మోడీ అది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. పీవేకొని భారతదేశంలో రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కలుపుతాడు. మరి రాజీవ్ గాంధీ ఎందుకు కలపలేదు? ఇందిరాగాంధీ ఎందుకు కలపలేదు? సో కాంగ్రెస్ పార్టీని సైన్యం ఎప్పుడు నమ్మదు, కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలే నమ్ముతలేరు. కవిత గారు ఎందుకు మాట్లాడుతున్నారు, వారి ఉద్దేశం ఏంది, మాట్లాడిస్తున్నది ఎవరు, ఆడిస్తున్నది ఎవరు, అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 100% తన సొంతంగా అధికారంలోకి రావడానికి రంగం సిద్ధమైంది. దాన్ని ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఆడుతున్నటువంటి నయా నాటకాలు తప్పితే ఇంకొకటి కాదు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.